మీరు ఎదురొచ్చారంటే మంచి శకునమే వదినా. బాబాయ్ చేంటి గెటప్ మీ పిన్ని రెడీ చేసిందమ్మా. ఈ బట్టలు వేసుకుని నేను ఊర్లోకి వెళ్ళాలంట. దేనికి బాబాయ్? ఊరికే. ఇదేమో నా మాట వినదు. ఆ కుక్కలు చూస్తే వెంట పెడతాయో ఏంటో. మా ఆయన సింహంలా ఉన్నాడు, మీకు తిరుగులేదండి. ఇలా ఇలా అండం మర్చిపోకండి. చేంటి పిన్ని, ఎందుకు బాబాయ్ని అలా రెడీ చేశారు? ఏ మీ పెదనాన్న మాత్రమే అలా ఉండాలా? మా ఆయన ఉండకూడదా? ఆయనకొచ్చే గౌరవం మా ఆయనకి దక్కకూడదా? ఆయనకొచ్చిన పేరు ప్రతిష్టలు మా ఆయనకి రాకూడదా? అయినా ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం మాదే కదా. పిన్ని, మీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆస్తి మీదే, ఎప్పటికీ మీదే. కానీ ఈ విషయం పెద్దనాన్నకి తెలియకూడదు. తెలిస్తే తర్వాత ఏం జరుగుతుందో మీకు చెప్పాము కదా. తెలియకుండా ఎలాగా? ఆయన ఎన్ని రోజులు దాచుంచుతాం? ఎదురుగా పంచభక్ష పరమాన్నాలు పెట్టి తినద్దు అంటే ఎలా? అదేం కుదరదమ్మా. తెలిస్తే తెలిసింది. అయినా నన్నేం చేయమంటావు? ఇప్పుడేం చెయ్యాలా అత్య? వీళ్ళని చూస్తే ఈ రోజో రేపో ఆస్తి గురించి ఆయనకి చెప్పేసేలా ఉన్నారు. ఆయనకి నిజం తెలిస్తే ఏమైపోతారు?